స్వాగతిస్తోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. రాజధాని స్థిరపడడంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వస్తాయని చెబుతూ ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు అంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రలో కళల రాజధాని అమరావతి ఏదైతే రెండు ఉభయ సభల్లో కూడా తీర్మానం పొందిన ఏదైతే దానికి సంబంధించి ప్రత్యేకంగా అమరావతి రాజధానిని తీర్మానిస్తూ కూడా రెండు ఉభయ సభల్లో కేంద్రం తీర్మానించిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. ఆమెను అడిగి కూడా ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని ఎప్పటి నుంచో ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనికి సంబంధించి చాలా కళలు కన్నారు. అయితే మధ్యలో వేరే గవర్నమెంట్ రావడం, దానికి మళ్ళీ అడ్డంకులు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలోనే ఆమోదం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మన ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఆకాంక్షిస్తున్న ఒక కళల రాజధాని అమరావతి. ఈరోజు అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం, పార్లమెంట్లో దాన్ని పాస్ చేయడం చాలా చాలా సంతోషకర విషయం, స్వాగతిస్తున్న విషయం. ఎప్పటికీ కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఒక శుభతరుణంగా కూడా ఈరోజు నేను చెప్తాను. అయితే ప్రతిపక్ష నేత మాత్రం దీనికి సంబంధించి గన్ను అది ఇదనే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏమంటారు? వాళ్ళ పోకడ ఏ విధంగా ఉందంటారు? ఈరోజు మనం ఆలోచిస్తే అన్ని ద్వంద్వ వైఖరిగా కనిపిస్తుంటుందండి. మనకి ఆయనకి ప్రభుత్వంలో లేనప్పుడు, అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇది ఓకే, మాకు అమరావతి రాజధానికి మేము మద్దతు ఇస్తున్నాం, మా స్వగృహాలు కూడా ఈ రాజధాని ప్రాంతంలోనే మేము నిర్మించుకోబోతున్నాం, ఇక్కడి నుంచే మేము ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది. మళ్ళీ వెంటనే మనకి ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చిన వెంటనే కాదు, అమరావతి ఆంధ్ర రాజధాని అవదు, ఇది వైజాగ్కి మేము తరలిస్తున్నాం, లేదంటే 3 రాజధానులు కావాలి అని చెప్పి మాట్లాడడం. మళ్ళీ ప్రభుత్వం మారిపోయిన వెంటనే అసలు మనకి రాజధాని అవసరమా, హైదరాబాద్నే వాడుకుంటే సరిపోతుంది కదా అనే మాటలు మాట్లాడడం. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు, మావిగన్ అనే ఒక కొత్త రాజధానిని మనం నిర్మించుకోవచ్చు కదా, అమరావతి ఎందుకు అని మాట్లాడడం. ఇవన్నీ కూడా ఎలా అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆకాంక్షను తీసుకెళ్తున్నారు, ఒక అభివృద్ధిని తీసుకెళ్తున్నారు, ఒక విజన్ని తీసుకెళ్తున్నారు. దాన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి, లేదంటే దాని మీద ఎలాగైనా విషం జిమ్మాలి అనే ఒక ఎజెండా తప్ప ఇక్కడ నిజంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు చేసిన త్యాగాలేంటి, వాళ్ళకి ఏం కావాలి, ఫ్యూచర్ని వాళ్ళకి ఎలా అందించాలి అనే ఒక ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, మాట, ఆయన వ్యవహార శైలి మొత్తం కూడా దాడి వ్యవహారంలాగా, అంటే అవతల వాళ్ళు ఏది చెప్తే దానికి ప్రొటెక్టింగ్ మోడ్లోనో లేకపోతే దాని మీద మనం దాడి చేయాలి, వాళ్ళ ఆలోచనలు మనం కట్ చేయాలి అనే ఒక ఆలోచనే తప్ప ప్రజలకు నిజంగా ఏం కావాలి, ప్రజలు ఇంతమంది దీని మీద పోరాడారు, దానికి అర్థం ఏంటి, దానికి ఆకాంక్షలు ఏంటి అనే ఒక ఆలోచన లేదు. పోనీ నిజంగానే పబ్లిక్లోకి వెళ్ళి ఒక పబ్లిక్ డిబేట్ లాగానో లేకపోతే అభిప్రాయ సేకరణ లాగానో తీసుకున్న పరిస్థితి లేదు. ఏవీ లేకుండా డైరెక్ట్గా ప్రెస్ ముందు కూర్చొని గంటల తరబడి అవతల వాళ్ళు ఏం చెప్తే దానికి ఆపోజిట్గా మాట్లాడడమే తప్ప నిజంగా ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనే ఒక ఆలోచన విధానం అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ మాత్రం కనిపించట్లేదు. కేవలం టార్గెటింగ్ మోడ్ తప్ప ప్రజలకు నిజంగా ఏం కావాలి, ఫ్యూచర్లో ప్రజల్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. అసలు అమరావతి పెద్ద స్కాము, అందులో దానికి సంబంధించి బెంగళూరు అలాగే కొన్ని ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఆ ప్రధాన కేంద్రాల్లో స్క్వేర్ ఫీట్ 4,000, 5,000 దాకే అక్కడ ఖర్చు అవుతుంది. అలాంటిదే రాజధాని అమరావతిలో మాత్రం 14,000, 12,000 నుంచి 14,000 దాకా ఖర్చు చేస్తూ స్కామ్కు పాల్పడుతున్నారని చెప్పి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఏమంటారు దీన్ని? అంటే వీటిని ఆరోపణలు మాత్రమే చూడాలి, ఆరోపణల లాగా మాత్రమే చూడాలి. వీటిలో నిజాలు నిజంగా ఉంటే మరి ఈ బిల్లు పాస్ చేసేటప్పుడు ఆయన అసెంబ్లీలోకి వచ్చి ఇవే మాటలు, ఇవే ప్రస్తావనలు, ఇదే మావిగను, ఇదే స్క్వేర్ ఫీట్కి ఇంత తీసుకుంటున్నారు, మీరు ఎలా దీన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆ రోజు ఆ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడచ్చు. ఈ రోజు ప్రెస్ ముందు ఆయనకు అనుకూలంగా ఉన్న 4 మైకులు పెట్టుకొని ఎంతసేపు మాట్లాడినా ప్రజలు ఎవరో ఒకళ్ళు ఆయనకి మద్దతు ఇచ్చే ఆ నలుగురు చూస్తారన్న ఒక ఆకాంక్షతో ఈరోజు ఏది పడితే అది మాట్లాడితే ఆ మాటలకి ఒక అథెంటిసిటీ ఉండదండి. వాటిని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈయన ఈరోజు ఏదైతే అభియోగాలు
సవాల్లాగా చేస్తున్నాడో, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడో వాటిని డైరెక్ట్గా వచ్చి కూడా మాట్లాడుకోవచ్చు. ఒక పబ్లిక్ డిబేట్ పెట్టుకోవడానికి ఆయన మేము స్వాగతిస్తున్నాం, మాట్లాడచ్చు. ఎక్కడ ఏ నష్టం జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళట్లేదని మాట్లాడుకోవచ్చు. కానీ మనకు మైకులు ఉన్నాయి, 4 రూముల్లో మనం కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, మనం మాట్లాడుతుంటే అడ్డుపడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని నిందారోపణలు చేస్తాము అని అంటే మాత్రం కుదరదు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి అమరావతి రాజధానిని ఏకగ్రీవంగా తీర్మానించడం హర్షించామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క రాజధాని డెవలప్మెంట్ ముఖ్య ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ఇక్కడ దేశాన్ని తలదన్నే రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క రాజధానిపై ప్రతిపక్షాలు